నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను డిమార్ట్ ఆపోజిట్లో ఉన్న బర్డ్ హోమ్కి వచ్చేసానండి. ఇక్కడ వెరైటీ బర్డ్స్ కానీ పెట్స్ కానీ చాలా వెరైటీల్లో ఇక్కడ దొరుకుతున్నాయండి. మనకి ఇక్కడ వచ్చేసి క్యాట్స్ కానీ బర్డ్స్ కానీ డాగ్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంది. ఇది నెల్లూరులోనే అతిపెద్ద పెట్ హోమ్ అండి. మీకు కూడా నచ్చితే వచ్చేయండి, డిమార్ట్ ఆపోజిట్లోనే ఉంది. వీటి విశేషాలు ఏంటో మనం కూడా వెళ్ళి చూసేద్దాం రండి. హాయ్ సార్, నమస్తే సార్. మీ పేరు? నా పేరు సుజన్ అండి. ఓకే సార్, ఎట్లా సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇది నాకు బిజినెస్ అని కాదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా హాబీ. ఇది ఆఫ్టర్ నేను 5 years నుంచి ఇది చిన్నగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ యాజ్ ఆఫ్ ఇప్పటికి ఇంత పెద్ద షోరూమ్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఒక షాప్ తో స్టార్ట్ చేసి మనం ఇప్పుడు ఇంత పెద్ద షోరూమ్ చేసాం అన్నమాట. చాలా పెద్ద, నెల్లూరులో అయితే ఎక్కడ చూడలేదు నేనైతే. ఇక్కడైతే 100 of వెరైటీస్ ఉన్నాయండి. ఫిషెస్ లో చూస్తుంటే ఎంత క్యూట్ గా ఉన్నాయో, బుజ్జిగా ఉన్నాయో. సార్ ఏంటి సార్ ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, వీటి పేర్లు? ఫిషెస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం. ఓకే సార్, నేమ్స్ కూడా నాకు కూడా సకరం తెలియదు. ఓకే, కాకపోతే నేను చిన్నప్పుడు పెంచే వాటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచుతాను అంతే. వావ్, ఇవైతే చాలా కలర్స్ లో ఉన్నాయండి నిజంగా. మనకి టెట్రా వెరైటీస్ అంటారు మేడం. ఆహా, ఓకే, బాగున్నాయి సార్. అంటే ఇవి ఎప్పుడు బల్క్ గా ఉంటాయా? అట్లా బల్క్ అంటే మనం స్టాక్ మెయింటైన్ చేస్తాం మేడం. ఓకే ఓకే, మీరు కాదు, మేము పెంచుకోవాలంటే కస్టమర్స్ కూడా ఈ విధంగా చూస్తేనే లుక్ బాగుంటుంది అన్నమాట. ఓకే సార్, సపోజ్ ఇలా చూసిన కస్టమర్లు దాంట్లో 20 pairs వేసుకున్నా చాలు, సింపుల్ గా ఉంటుంది. వాళ్ళ సైజ్ కలర్ఫుల్ గా ఉంటుంది హౌస్ అయితే. డీసెంట్ గా డీసెంట్ వెరైటీస్ మెయింటెనెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది మీకు. ఓకే సార్, ఇవేంటి సార్ సెపరేట్ గా పెట్టేసి? సో ఇవి మీకు వాస్తు ఫిష్ అంటారు కదా మేడం. సో ఇవన్నీ మీకు లక్కీ ఫిషెస్ అంటారు. ఓకే ఓకే, వీటిలో లక్కీ ఫిషెస్ కూడా ఉన్నాయా? మీకు ఫ్లవర్ అన్నమాట, సింగిల్ గానే పెట్టాలన్నమాట. అంటే ఇంట్లో ఉంటే మంచిది అని అట్లా. ఇవి బాగా మనుషులకు కూడా బాగా రెస్పాండ్ అవుతాయి మీకు. ఫ్రెండ్లీ ఫిషెస్ అయితే. బట్ ఫింగర్ పెడితే ఖచ్చితంగా బయట చేస్తాం. సో డీసెంట్ వెరైటీస్ మీకు మన దగ్గర ఆల్మోస్ట్ ట్రాపికల్, ఆర్నమెంటల్, మెరైన్ ఒకటి లేదు మేడం, మిగతా అన్ని ఉన్నాయి మీకు. మెరైన్ ఫిషెస్ అంటే సీ ఫిషెస్ మీకు. ఓకే, సో ఇక్కడ మీకు ఉన్న వాటిలో కాస్ట్లీయెస్ట్ ఫిషెస్ అంటే ఇవి. అవే మనుషులు బాగా రెస్పాండ్ అవుతారు. అవును సార్, ఇట్లా చూసారా క్లాప్స్ కొట్టగానే అదే సార్ సౌండ్ చేయగానే అవి అట్లా రెస్పాండ్ అవుతున్నాయో. సో కంప్లీట్లీ ఎగ్జోటిక్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ మీకు ఎన్ని కూడా మీకు. సో మనం మినరల్ వాటర్ వేసుకొని ఇటువంటి ఫిష్ అంతా కూడా పెట్టుకోవచ్చు. సో వీటికంతా స్పేషియస్ గా కావాలి ట్యాంక్. ఓకే, పెద్ద ట్యాంకర్. సో ఇంత 4 feet ట్యాంక్ లో 5 pairs వేసుకుంటే చాలు, క్లాస్ గా ఉంటుంది. ఇంకా లోపల డెకరేషన్ అనేది కస్టమర్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు. ప్లాంటెడ్ వెరైటీస్ అన్నమాట ఇవి కూడా మీకు. అది సూపర్ సార్ ఈ ఫిషెస్ అయితే. అట్లా క్లాప్ చేయండి. ఇప్పుడు చూసారా, చూడండి ఎలా రెస్పాండ్ అవుతున్నాయో సౌండ్స్ కి. ఫీడింగ్ టైం అంటే మనం ఫీడింగ్ కాబట్టి ఫీడింగ్ చేసే మనిషి ఐడెంటిఫై అవుతాడు. ఓకే, మనిషి ఐడెంటిఫై, అందరికి రెస్పాండ్ అవ్వవు, ఫీడింగ్ బాగా చేస్తుంటే వాళ్ళకి మాత్రం. ఈవెన్ కస్టమర్స్ కూడా ఒక 3-4 డోస్ వాళ్ళు ఫీడింగ్ చేస్తామంటే అలవాటు అయిపోతుంది. ఇవంతా వీటికి మంచి క్వాలిటీ ఫుడ్, లైక్ డ్రై వామ్స్ ఉంటాయి, బ్లడ్ వామ్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ ఫుడ్ ఉండదు మీకు, వీటికంటూ సెపరేట్ క్వాలిటీ ఉంది మీకు. ఇంకా హై క్వాలిటీ, ఇవి ఎక్స్పెన్సివ్ ఫిషెస్ కాబట్టి ఫిష్కి తగ్గ ఫుడ్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర. మీకు అవుట్ సైడ్ నేను చూపిస్తాను ఫిష్ కూడా. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి వాటిలో. డిజైన్ అంటే మాక్సిమం ఇక్కడ మీకు డిజైన్కి అయితే నేను పెట్టలేదు మేడం మీకు, ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ. ఒక కస్టమర్ ఇంట్లో ఒకరే డిజైన్ చేసుకుంటారు కాబట్టి కస్టమర్ ఇంట్లో మెయిన్ డిజైన్ చేస్తాం మేము, ఎందుకంటే దే విల్ మెయింటైన్ కాబట్టి. సో నాకు ఇన్ని మెయింటెనెన్స్ల బదులు డిజైన్గా పెట్టాలి అంటే మాత్రం కొద్దిగా కష్టం. బట్ నేను ట్రై చేస్తున్నాను ప్రజెంట్. ఇస్తారు డిజైనింగ్ మీకు. మేము నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం మనం డిజైనింగ్గా మీకు. కస్టమర్ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి మీకు యూట్యూబ్లో. బర్డ్ హోమ్స్ నెల్లూరు కొడితే మా ఛానల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు, అప్డేట్స్ అన్నీ. సో ఫిష్ నుంచి ఫిష్, పెట్స్, ఎవ్రీథింగ్. గార్డెన్ కూడా అవైలబుల్ ఉంది, అంటే ఇండోర్ ప్లాంట్స్ కంప్లీట్లీ. మై నెంబర్ ఆఫ్ స్టోన్స్, ఇవన్నీ స్టోన్సే మీకు వెరైటీస్ కూడా. దీంట్లో స్టోన్స్ అయితే కలర్ స్టోన్స్ ఉన్నాయి, స్టాండ్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మళ్ళీ స్టోన్స్లో క్రిస్టల్స్ వస్తాయి, గ్లాస్ స్టోన్స్ వస్తాయి మీకు. అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు. ఇవి కాకుండా రాక్స్ ఉంటాయి, సెన్సిబుల్ రాక్స్, లావా రాక్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా మన దగ్గర ప్రొవైడింగ్ ఉంటుంది మీకు. అది ఆల్టర్నేట్ ఫిషెస్, వాటికి కావాల్సిన మెడిసిన్స్ కూడా అవైలబుల్. మేజర్ పార్ట్ మెడికేషన్స్ మీకు. చాలా మంది ఏంటంటే ఫిషెస్ తీసుకెళ్తున్నా చనిపోతున్నాయి, ఫిష్ తీసుకెళ్ళి చనిపోతున్నాయి. ఇలాంటప్పుడు మీకు ఏంటంటే కస్టమర్ డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. సో ఇలాంటప్పుడు మనం మెడికేషన్స్ కూడా మనం సప్లై చేస్తున్నాం యాజ్ ఏ డాక్టర్ లాగా అనుకుని చెప్పాలంటే. ఎందుకంటే మేము ఇన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర మెయింటైన్ అంటే మీ దగ్గర కూడా మెయింటైన్ అవుతుంది. సో నేను ఏదైతే మెడిసిన్ వాడుతున్నా అదే కస్టమర్ నేను సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం. వాటికి కావాల్సిన టాయ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, లైట్స్,
అండ్ యాక్సెసరీస్ A to Z ఉంటుంది మీకు అది. చాలా మంది తీసుకెళ్ళినా కూడా డిసప్పాయింట్ అయిపోతారు చనిపోతున్నాయని. ఫస్ట్ కొనడానికి కూడా ఆలోచిస్తారు. పేరెంట్స్ అయితే పిల్లలు అలా చేస్తున్నా కూడా పేరెంట్స్ మాత్రం ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే ఎట్లా అంటే మెడిసిన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మనం. తీసుకెళ్ళడం గొప్ప కాదు, కస్టమర్కి మళ్ళీ రెస్పాండ్ అవ్వాలి. సరే ఇలా చనిపోతున్నాయి అన్నప్పుడు మనం రెస్పాండ్ అయితే కస్టమర్ ఆటోమేటిక్గా మనకి ఇంకా ఇంకో షాప్కి వెళ్ళాల్సిన నెసిటీ వాళ్ళకి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ డెవలప్మెంట్ అంతా ఏంటంటే కస్టమర్స్కి మనం ఇచ్చే సర్వీస్ని బట్టే ఉంటుంది. మీకు ఇవాళ కొనొచ్చు, రేపు కొనొచ్చు, కానీ మనం ఇచ్చే సర్వీస్ని బట్టి రేపు పొద్దున కస్టమర్ కావాలని వాళ్ళ దగ్గర బాగుంటాయి అని ఒక మాట వస్తుంది ఖచ్చితంగా. 10 మంది చెప్పడానికైనా బాగుంటుంది మీకు. పోలార్ ప్యారెట్స్ అంటారు మీకు. అండ్ ఇవి ప్లాంటేషన్ ట్యాంక్ ఈ విధంగా సెట్టింగ్ చేసుకుంటారు అనమాట మీకు. లైవ్ ప్లాంట్స్ అనమాట మీకు. అట్లనే అంటే యాక్చువల్లీ ఈ ఫిషెస్ ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ ప్లాంటెడ్ వెరైటీస్. ప్లాంటేషన్ ట్యాంక్లో ఇటువంటి ఫిషెస్ పెడతారు అనమాట ఎక్కువగా. సో మీరు ఇక్కడ చూసినట్టే మీకు అది ప్యారెట్స్ అనమాట మీకు. ఇక్కడ చూసారంటే పెట్స్ కి సంబంధించిన ఫుడ్ కానీ వాటికి షాంపూస్, సోప్స్, యాక్సెసరీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. చూడండి బెల్ట్లు, వాటి ఫుడ్, టాయ్స్ కూడా, స్నాక్స్, ఓకే స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయంటండి. ఓకే బెడ్స్ కూడా సార్, అవన్నీ బెడ్స్. ఓకే ఏవైతే యాక్సెసరీస్ కావాలో అవన్నీ A to Z మన దగ్గర. ఫీడింగ్ బౌల్స్, పప్పీ స్టార్ట్ ఉంటుంది మీకు. సెరిలాక్ పప్పీస్ మీకు, బార్న్ బేబీస్కి. రాయల్ కెనన్ అనేది బెస్ట్ టాప్ క్వాలిటీ ఫుడ్ వాటిలో మీకు అది. అండ్ వాటికి కావాల్సిన చైన్స్, బెల్ట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్, షాంపూ, డ్రై ఐటమ్స్, డ్రై షాంపూస్ ఉన్నాయి మీకు. గ్రేవీస్ ఉంటాయి మీకు. డ్రై ఐటమ్ అంతా కూడా ఉంటుంది. పప్పీ బెడ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఫీడింగ్ బౌల్స్ ఉంటాయి మీకు. A to Z ఉంటాయి మీకు అది. ఇవి కాకుండా మీకు ట్రైనింగ్ ప్యాడ్స్ ఉంటాయి మీకు. పప్పీస్కి మీకు ట్రైనింగ్ ప్యాడ్స్ అంటారు మీకు. అది పప్పీని కొన్నాం ఎక్కడ పడితే అక్కడ కొంతమంది కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాగ ట్రైనింగ్ ప్యాడ్స్ ఉంటాయి. వాటికి ఒక దగ్గర పెట్టేస్తే వాటి మీదే ట్రైనింగ్ పోతాయి మీకు. అది అలా లైనెట్ గోల్డ్ అంటారు, ఒరండా గోల్డ్ ఉంటుంది మీకు అది. అండ్ హెవీ సైజ్ ఆఫ్ ట్యాంక్స్ మనకి కొద్దిగా రెనోవేషన్ వర్క్లో ఉన్నాం, లేదంటే మాత్రం మీకు డిస్ప్లే బాగుంటుంది. అప్ టు 6 feet అవైలబిలిటీ ఉంటుంది మీకు ట్యాంక్. హెవీ కాకుండా కస్టమైజర్ మనం చేస్తాం బాగా. కస్టమైజర్ ఎక్కువగా ఉంటుంది మనకి. బిజినెస్ అంతా కస్టమర్కి ఇంట్రెస్ట్ అనమాట మీకు అది. ఓకే మీరు అక్కడ చూస్తే 3.5 feet, ఇది 6 feet ట్యాంక్ వస్తుంది మీకు అది. ఈవెన్ టచ్ మోడల్స్ మీకు ఎన్ని కూడా లో మెయింటెనెన్స్ అనమాట మీకు. కస్టమర్ తీసుకుంటే మనం హోమ్ ఇన్స్టాలేషన్ కూడా మనమే చేస్తాం మ్యాక్సిమం మీకు అది. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అవైలబిలిటీ ఉంటుంది ట్యాంక్స్ అనేది కూడా మీకు అది. అండ్ వాటికి కావాల్సిన ఇవన్నీ మీ పెట్ క్రేట్స్ మీకు క్యారీ చేసుకోవడానికి వీటికి IATA పర్మిషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట ఫ్లైట్లో మీకు అది. ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఫ్లైట్లో ఇవి లేకపోతే పచ్చిస్తారు మ్యాక్సిమం. వావ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజ్ ఇంపోర్టెడ్ కార్ప్స్ మీకు ఎన్ని కూడా మీకు. సో కార్ప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. 50 rupees నుంచి 1000 rupees, 2000, 5000 దాకా పెట్టుకుని సైజుని బట్టి ప్రైజింగ్ ఉన్నాయన్నమాట మీకు. సో వాటిలో నేను మ్యాక్సిమం కలెక్షన్ పెడతాను. మ్యాక్సిమం రెగ్యులర్గా ఎక్కడ పోయినా ఒకటే రకం ఉంటుంది అనమాట. సో అవి కాకుండా మనం షాప్ మనం మెయింటైన్ చేసేటప్పుడు కంప్లీట్గా సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ ఎగ్జోటిక్ పెట్స్ టు ద కస్టమర్స్. ప్రైజెస్ హోల్సేల్ ప్రైజింగ్ కంప్లీట్లీ మీకు. హోల్సేల్గా ఉంటాయి మీకు ఖచ్చితంగా మీకు ఇక్కడ. అండ్ హెల్దీ ఫిషెస్ ఉంటాయి మీకు కస్టమర్స్కి. గైడెన్స్ తెలియకపోతే ఖచ్చితంగా అడిగితే ఖచ్చితంగా మేము చెప్తాం మేము. ఓకే ఇఫ్ ఇన్ కేస్ నేను ఫోన్ కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాట్సాప్ చేసినా సరే రెస్పాండ్ అవుతాను మీకు మ్యాక్సిమం. ఇక్కడ చూసారంటే వాల్ కి కూడా ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇది ఓకే ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఇవి ఫిష్ ఫుడ్ అండి. అంటే ఫిష్ టైప్ని బట్టి దానికి ఫుడ్ అనేది వీళ్ళు డిసైడ్ చేసి పెడతారు. అన్ని ఫిషెస్కి ఒకటే ఫుడ్ కాకుండా దాని వెరైటీని బట్టి ఇక్కడ ఫుడ్ లభిస్తుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాప్ అండి నెల్లూరులో. ఈ నెల్లూరు కదా ఏపీలో మీకు. ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ ఎవరు మెయింటైన్ చేయలేకపోతే మ్యాక్సిమం మీకు కష్టం పడడం మీకు. అండ్ కస్టమర్కి ఇది రిలేటెడ్ బిజినెస్, దానికి రిలేటెడ్ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం మ్యాక్సిమం మీకు అది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ కస్టమర్కి కావాల్సిన ఫిషెస్ కానీ, ఎక్వేరియమ్స్ కానీ, పెట్స్ రిలేటెడ్ పెట్స్ అన్ని కూడా మనం ఆర్డర్ బేస్ మీద తీసుకుంటాం. కస్టమర్ మ్యాక్సిమం మార్నింగ్ ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ వచ్చేస్తాం మనం. అండ్ వాటికి కావాల్సిన యాక్సెసరీస్, పప్పీ బెడ్స్ అయితే కానీ మీకు ఆల్మోస్ట్ మన దగ్గర స్టాక్ మీరు చూసారు ఆల్రెడీ. సో A to Z మన దగ్గర దొరుకుతాయి మీకు అవైలబిలిటీ. అండ్ ఫిష్కి కావాల్సిన ఫుడ్స్ మీరు చూసారు. వాటికి కావాల్సిన యాక్సెసరీస్ చాలా ఉన్నాయి మీకు. శాండ్లో వెరైటీస్, కలర్ స్టోన్స్లో వెరైటీస్, ఫిష్లో వెరైటీస్ కలెక్షన్ మెయింటైన్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా కస్టమర్కి ఇంట్రెస్ట్ మీదే వస్తామండి. రెగ్యులర్ బిజినెస్ అయితే కాదు మనకి ఇది. బట్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళు చేయగలుగుతారు. చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఎంత చిన్న సైజులో సార్.
వీటి ప్రైస్ ఎలా ఉంటుంది సార్? 1500 per pair వస్తుంది. 1500. Pair. ఓకే, పెయిర్ వచ్చేస్తుంది. ఓకే, పెయిర్ 1500 అంటండి. ఇది సైజ్ పెరుగుద్దా సార్? సైజ్ లిటిల్లీ పెరుగుతుంది. లేట్ ఆహా, అంటే తొందరగా స్పీడ్ ఫిష్ లా పెరగదు మీకు. ఆహా, వీటికంటే ఫిష్ లా పెరగాలంటే మీరు నాన్ వెజ్ ఎంత పెడతా ఉంటే డైలీగా ప్రాన్స్ ఫిషెస్ ఆహా. అంటే ఇట్లా చిన్నగా క్యూట్ గా ఉంటేనే ఇష్టపడతాం కదా. 1 year కి కొంచెం ఈ సైజ్ వస్తుంది. ఓకే, ఆ సైజ్ వస్తుందా? దీనికి కూడా ఫిట్ వీటికి ఫుడ్ సెపరేట్ ఉంటుంది. ఇవి కూడా మీకు టర్టిల్ ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటాయి. దాంతో పాటు టెట్రా ఫిట్స్ ఉంటాయి, టయోటీస్ ఉంటాయి, డ్రై వామ్స్ ఉంటాయి, బ్రెడ్ వామ్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వాటికి వచ్చింది. కొద్దిగా లిమిటెడ్. ఫిష్ అంటే కూడా చాలా మంది ఇంట్లో పిల్లకాయలు ఉంటారు కాబట్టి ఎంత పడితే డై అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఫిష్ కానీ ఏ ఐటమ్స్ అనే లిమిటెడ్ గా ఫుడ్ పెడితే అవి హెల్తీగా ఉంటాయి అండ్ మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధంగా వస్తుంది ట్యాంక్ అనేది. సో ఈ లోపల మీరు చూస్తున్న వుడ్ అనేది దీన్ని డ్రిఫ్ట్ వుడ్ అంటారు మీకు అది. సో ప్లాంటేషన్ ట్యాంక్లో డ్రిఫ్ట్ వుడ్ అనేది కామన్గా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిషియల్ మీడియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మీకు అది మంచిది అనమాట మీకు అది. సో ప్లాంటేషన్ ట్యాంక్లో ఈ డ్రిఫ్ట్ వుడ్ పెట్టినప్పుడు అక్కడక్కడ ప్లాంట్స్ కూడా లైవ్ ప్లాంట్స్ పెడతారు మీకు అది. సో అవంతా కూడా మీకు ఆర్డర్ బేస్ మీద మనం కస్టమర్కి కస్టమైజ్ చేసిస్తాం మీకు అది. చాలామంది ఫిష్ హాబీస్ ఉన్నారు. వెరైటీ ఆఫ్ శాండ్ అంటే మన దగ్గర ఆల్మోస్ట్ సీ శాండ్ అవైలబిలిటీ ఉంటుంది మీకు. తర్వాత ఇంపీరియల్ రెడ్ శాండ్ ఉంటుంది మీకు ప్లాంటేషన్కి. మీకు ప్యూర్ వైట్ శాండ్, షుగర్ శాండ్ ఉంటుంది మీకు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్ దేనికంటే అపీరెన్స్ కోసం యూజ్ చేస్తారు మీకు అది. చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. సో బర్డ్ హోమ్స్ అని పెట్టుకున్నాం మేడం. ఇది ఒక నాకు మంచి హాబీ ఇది చెప్పాలంటే. సో కలెక్షన్ ఆఫ్ బర్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం మీకు ఇది. మీరు స్టార్టింగ్ నుంచి తీసుకొస్తే మీకు దీస్ ఆర్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉంటారు మీకు అది. ఓకే, ఇవి మీకు కాక్టైల్స్ ఉంటారు మీకు. వాటిని కాక్టైల్స్ అంటే అల్బినో కాక్టైల్స్. వీటిల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అల్బినో కాక్టైల్స్, దాని పక్క దాంట్లో మీకు వైట్ ఫేస్ ఉంది, లుటినో ఉంది. ఆ పక్క దాంట్లో వైట్ ఫేస్ ఉంది, యాష్ కలర్ ఉంది మీకు వాటిలో. ఆ లాస్ట్లో కూడా మళ్ళీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. అంటే దీస్ ఆర్ ఫించ్ కలెక్షన్ అనమాట మీకు. ఫించెస్ లో ఎగ్జోటిక్ అనమాట. గోల్డెన్ ఫించెస్, ఎల్లో గోల్డెన్ అనమాట. ఎల్లో కలర్ ఒకటి, గ్రీన్ కలర్, 2 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది వీటిలో మీకు. ఓన్లీ 2 కలర్స్. 2 కలర్స్ గోల్డెన్ ఫించెస్ లో. సో ఇది పక్కన మీరు చూసినట్లే జావా ఫించెస్ అంటారు మీకు అది. సో దీంట్లో 4 కలర్స్ వస్తాయి. యాజ్ ఆఫ్ మన దగ్గర 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్లాక్ ఉంది, వైట్ ఉంది, ప్యూర్ వైట్. ఇవి జీబ్రా ఫించెస్. జీబ్రా ఫించెస్ లో 2-3 కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. అండ్ ఆ లాస్ట్ వచ్చేసరికి మనకి లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ లో అయితే ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా లవ్ బర్డ్స్. అమెరికన్ ఫ్యాంటైల్స్. సో ఇవి షో బర్డ్. ఫ్రెండ్లీగా ఉంటాయి మీకు. ఎగరవు అనమాట మ్యాక్సిమం. కస్టమర్ మ్యాక్సిమం లాన్ లో పెంచుకోవచ్చు మీకు ఇవన్నీ. సో ఎక్కువ హైట్ ఎగరవు మీకు మ్యాక్సిమం. చూసారా ఎంత క్యూట్ గా ఉంది ఇది. ఇవి ఫ్లైయింగ్ మీకు. ఇది ఆల్మోస్ట్ ఫ్యాంటీ బ్రీడ్ అనమాట. ఓకే, ఆహా. గార్డెన్ లో పెంచుకోవచ్చు. చాలా మంది గార్డెన్ లో పెంచుకుంటారు ఎక్కువగా. ఇంట్లో పెంచుకోవాలి, గార్డెన్ లో పెంచుకుంటారు. అవును సార్, చాలా సేపు ఇట్లానే ఉంది, ఎగిరిపోవట్లేదు ఇది. దాని జోడి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతుంది. వీటి ఐస్ డిఫరెంట్ గా ఉన్నాయి సార్. బ్లూ ఐస్. ఓకే ఓకే. సో ఇది డాల్ ఫేస్, ఇది సెమీ పంచ్ ఫేస్. సో వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కలర్స్ కూడా ఉంటాయి సార్. కలర్స్ కూడా వస్తాయి మనకి. రెగ్యులర్ గా మనకి ఫ్రీక్వెంట్ గా పోయేది వైటే. సో అందుకని మీకు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మీకు. అది అరౌండ్ 7,000 అలా వస్తుంది మేడం. 7,000 మీకు బయట మ్యాక్సిమం 10,000 8,000 దాకా ఇస్తారు మీకు. అది మంది కంప్లీట్ హోల్సేల్ షాప్ మనకి. 7,000 కి మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది మీకు. ఓకే, అండ్ దిస్ ఈస్ పొమేరియన్స్ మీకు. పొమేరియన్స్ రెగ్యులర్ గా మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. దిస్ ఈస్ కాల్డ్ డైమండ్ డో. బర్డ్స్ లో కలెక్షన్ డైమండ్ డో ఉంటుంది. హోమర్స్ పీజన్స్ లో హై ప్లేస్ అన్నమాట మీకు. ఇది పైకి బాగా ఎగతాయి మీకు. కేర్ తీసుకోవడం మీకు. కస్టమర్ రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ మేడం. చెప్తున్నాను మీకు. నాకు మ్యాక్సిమం ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువ మేడం. ఆన్లైన్ మంది యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది. సింపుల్గా నేనే రన్ చేసుకుంటాను మీకు. అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా పర్సనల్గా మీకు. సోషల్ మీడియా మొత్తం ఇవే ఉంటుంది మ్యాక్సిమం మీకు. అది వాటిలో అంతా కూడా మీకు అప్డేట్స్ ఉంటుంది మీకు. అది సో కస్టమర్కి ఏదైనా మన దగ్గర స్టాక్ ఏముంది షాప్ దాకా వచ్చి చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు వాళ్ళకి. వాళ్ళు యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది మీకు. బర్డ్ హోమ్స్ డోర్ డెలివరీ లేదు మేడం. పెట్స్ అంతా కూడా మ్యాక్సిమం కస్టమర్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి మీకు. మ్యాక్సిమం మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఏం షేర్ చేయము. ఒక మ్యాక్సిమం కస్టమర్కి కావాలి, ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్ళిపోతారు మీకు మ్యాక్సిమం.
కస్టమర్ కావాలంటే కొంతమంది అంటారు మీరు దూరంగా ఉన్నా సార్ ఫొటోస్ పంపించండి అని చెప్పారు. బట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా మంది అడిగే వాళ్ళే ఎక్కువ, మీకు వచ్చి తీసుకున్న వాళ్ళకంటే కూడా అడిగే వాళ్ళు ఎక్కువ అనమాట. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అనమాట. చూడడానికి వస్తారు చాలా మంది, చూసామో వెళ్ళిపోయాం అంతే. బట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంది దే విల్ మెయింటైన్, వాళ్ళు మెయింటైన్ చేయగలరు అనుకునే వాళ్ళు పర్చేస్ చేస్తారు మీకు మ్యాక్సిమం అంతే. డాగ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మేడం. ప్రజెంట్ ఇక్కడ రెగ్యులర్గా మూవ్మెంట్ మీకు పొమేరియన్స్, షిట్జు, షెపర్డ్స్, ల్యాబ్, జర్మన్, ఇంకా మీకు హస్కీ ఉంటాయి మీకు. ఇంకా టాయ్ బ్రీడ్స్కి వచ్చి మీకు టాయ్ పూడిల్స్, హస్కీలో వెరైటీస్ ఉన్నాయి మీకు. ఇంకా రాట్ వీలర్స్ మీకు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం తెప్పించేస్తాం మ్యాక్సిమం. ఇంకా వెరైటీస్కి వస్తే మీకు ఇంకా షో క్వాలిటీ ఆఫ్ పప్పీస్ కూడా మనం ఆర్డర్ బేస్ మీద తెప్పించేస్తాం. బయట మనకి లోకల్ అయితే ఉన్న పప్పీస్ అన్నీ కూడా మైసూర్ నుంచి, బెంగళూరు నుంచి, పంజాబ్ నుంచి తెప్పించేస్తాం మ్యాక్సిమం. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పప్పీస్ మీకు. సపోజ్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేమో, ఎందుకంటే రూపాయి పోయినా సరే కస్టమర్కి మంచి క్వాలిటీ ఆఫ్ పప్పీస్ మనం అరేంజ్ చేస్తాం మ్యాక్సిమం. అండ్ వాటి పప్పీస్కి కావాల్సిన ఇలాంటి క్రేట్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. పప్పీ క్రేట్స్ కానీ, కేజెస్ మీరు క్యారియర్స్ చూస్తారు కదా మీకు, A to Z ఉంటాయి మనకి. ఓకే.